గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు చరిత్రలో. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి నా పేరు డాక్టర్ మురళీధర్ పెండియాల. సో ఈరోజు ఏంటంటే మార్చి 4th. సో ఈరోజు ప్రత్యేకతలు ఏంటి ఇండియన్ హిస్టరీలో, అలాగే మన ప్రపంచ చరిత్రలో ఈవెంట్స్ ఏం జరిగాయి అనే దాని గురించి ఈరోజు డిస్కషన్లో. మార్చి 4th ఫస్ట్ 1961 ఈరోజు మన ఇండియన్ నేవీకి చాలా అద్భుతమైన రోజు. ఎలాగా అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఈరోజు కమిషన్ చేశారనమాట. కమిషనింగ్ అంటే ఇంట్రడ్యూస్ చేశారు ఇండియన్ నేవీకి. సో దీంట్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ అంటే షిప్పుల ద్వారా ఇండియన్ ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా షిప్లోకి ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకెళ్ళాలన్నమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద ఇండియన్ నేవీ హిస్టరీ. సో అనదర్ ఈవెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీస్ లాలా హరదయాల్. అతను చాలా ఇంపార్టెంట్ పర్సను. సో ఈయన యొక్క ప్రముఖ వ్యక్తి యొక్క డెత్ యానివర్సరీని గుర్తుపెట్టుకొని ఈరోజు మార్చి 4th ఇండియన్ సేఫ్టీ డే కింద డిక్లేర్ చేస్తూ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందనమాట. సో అందుకే ఈరోజు డేట్ ఏంటంటే ఇండియన్ సేఫ్టీ డే. అలాగే ఈ సెకండ్ పాయింట్ ఈవెంట్ ఇండియాలో ఏంటంటే ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క యంగర్ బ్రదర్ జ్యోతింద్రనాథ్ ఠాగూర్, ఈయన డెత్ డే అనమాట ఈరోజు మార్చి 4th 1925. సో ఈయన ముఖ్య ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈయన చాలా హెల్పింగ్ హ్యాండ్ ఫర్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయనకి చాలా హెల్ప్ చేసేవారు. అలాగే ఈయన పెయింటర్, అలాగే మ్యూజిషియన్, అలాగే ఎడిటర్. సో ఇలాంటి వ్యక్తి చాలా హెల్పింగ్ హ్యాండ్గా రవీంద్రనాథ్ ఉంటూ కూడా చాలా అన్ని సలహాలు, ముఖ్య ఉద్దేశాలు అన్నీ కూడా ఆయన హెల్పింగ్గా చేసేవారు. అనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఈజ్ 1929 మార్చ్ 4th బెతునే కాలేజ్ అని కోల్కతాలో ఉంది. దీన్ని ఈరోజు ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే ఇక్కడ మహిళల ఫుట్బాల్ ఈవెంట్ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేశారు. సో ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఆటను చూడనందుకు ఎవరిని కూడా, ఏ మగవారిని కూడా ఈ కాలేజీ ఫుట్బాల్ జరుగుతున్నప్పుడు అలౌ చేయలేదన్నమాట. అందుకే ఇది చాలా ప్రత్యేకమైన రోజు. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ మార్చ్ 4th ఈజ్ ఇది చాలా చాలా అద్భుతం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ కిడ్నీలన్నీ చూస్తున్నాం కదండి. అంటే కిడ్నీ పోవడం, తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయడం. సో దీనికి మొదటగా ఫస్ట్ డాక్టర్ గారు అమెరికాలో, అతను బాస్టన్ ఏరియాకి సంబంధించిన వ్యక్తి. ఈయన ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వ్యక్తి అనమాట 1954 మార్చి 4th. సో చూసారా, అతను చేయడం వల్ల ఆయన ఆ పద్ధతిని, ప్రాసెస్ని కనిపెట్టడం వల్ల అతని పేరు ఏంటంటే జోసెఫ్ ముర్రే. ఈ పద్ధతిని కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేసినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఇంత అద్భుతమైన వ్యక్తి చూసారా అది. అలాగే ఇప్పుడు వరల్డ్ హిస్టరీకి వస్తే మనకి ఈ కుట్టు మిషన్లు, మనం ఏంటంటే బట్టలు అప్పుడు కుట్టేవారు కదా, ఈ కుట్టు మిషన్లు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1843 మార్చ్ 4th కుట్టు మిషన్ తయారీ చేసే విధానాన్ని ఫస్ట్ పేటెంట్ చేయబడింది అనమాట. అతను ఎవరంటే ఇలియాస్ హోయే. ఓకే, ఇతను ఆ ఫస్ట్ పేటెంట్ చేసిన ఇన్వెంటర్ అనమాట. సో దీంతో బ్రేక్ త్రూ అనమాట. ఈ బ్రేక్ త్రూ రావడంతో ఆటోమేటిక్ ఇప్పుడు మనం చూస్తున్న మిషన్లన్నీ కూడా బేసిక్ మోడల్ అతను కనిపెట్టింది. అలాగే 1980. సో ఈ మార్చ్ 4th అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు మనం చూస్తున్న అన్నీ కూడా ముందు నుంచి చెప్తున్నాం, ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు జరిగాయి. సో అలాగే 1980లో మనకి స్పేస్ క్రాఫ్ట్ అనమాట వయాగర్ 1 ఇదేంటంటే ఫస్ట్ ఇమేజెస్ పంపించిందని, ఫస్ట్ ఎవర్ ఇమేజెస్ సెంట్ ఫ్రమ్ ద స్పేస్ టు ద గ్రౌండ్ ఎర్త్. అది దేనికి సంబంధించిన ఇమేజెస్? ఇప్పుడు మన శనిగ్రహం చూస్తూ ఉంటాం కదా, అది పక్కన చూస్తున్నట్టు ఈ శనిగ్రహం యొక్క ఈ రింగ్స్ మొత్తం, శనిగ్రహం చుట్టూ రింగ్స్ ఇలా ఉంటాయి కదా, చూడండి పిక్చర్లో కనిపిస్తుంది.
ఆ ఫస్ట్ ఇమేజెస్ని ఇది సెండ్ చేసింది వయాగర్ 1. ఓకే, చాలా అద్భుతం. మార్చ్ 4th. అలాగే ఈ అనదర్ ఈవెంట్, హిస్టారికల్ ఈవెంట్ ఆన్ మార్చ్ 4th ఈజ్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది బ్రేక్ త్రూస్ కాకుండా ఇది సమ్ పొలిటికల్ ఇష్యూస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది 1980లోనే జరిగింది. మనకి జింబాబ్వే అనే కంట్రీ ఉంది. ఇది ఏంటంటే ఆఫ్రికన్ కంట్రీ. అప్పటి వరకు కూడా అందరూ తెల్ల జాతీయులే ప్రైమ్ మినిస్టర్స్కి ఎలక్ట్ అయ్యేవారు. బట్ ద ఫస్ట్ టైం అనమాట రాబర్ట్ ముగాబే, ఆయన బొమ్మ కూడా కనిపిస్తుంది మీకు, రాబర్ట్ ముగాబే. ఈయన ఏంటంటే ఫస్ట్ బ్లాక్ మెన్ ఎలక్టెడ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఫర్ జింబాబ్వే. సో అతను ఆల్మోస్ట్ కొంత బాగానే పాలన చేశారు. ఇప్పుడు మనం కూడా ఆయన పేరు విన్నాం, చాలా పాపులర్ వ్యక్తి. సో ఇవండి ఈ సంగతులు. అలాగే ఇవి నేను సెర్చ్ చేసినవి, నాకు తెలిసినవి చెప్పబడ్డాయి. సో మీకు కూడా తెలిస్తే, ఇంకా దీనికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనకి కామెంట్ బాక్స్లో మీరు జడ్జ్ చేస్తే ఈ వీడియో చూస్తున్నందుకు చాలామందికి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్.